గురవే నమః. తెలుసా అది? అంటే గురువుగానే బ్రహ్మ, గురువు విష్ణువు, గురువుగానే విష్ణువు, గురుదేవో మహేశ్వర, తస్మై శ్రీ గురవే నమః. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఫస్ట్ ఎవరుంటారు? తల్లి. తల్లి ఎందుకు మనకు ఫస్ట్ మనల్ని దృష్టిలో పెట్టాలి. ఎవరైనా మీ బంధువులు కానీ మామూలు కానీ బావలు కానీ కొన్ని క్లాసులు కానీ పిలిపిస్తాను పలానా రోజు రాలి కాబట్టి అటాక్ టైంలో పిలిపిస్తాను. ఎందుకంటే చాలా స్కూళ్ళలో పే చేశాను, ఫస్ట్ స్కూల్లో పే చేసిన వాళ్ళు చెప్తున్నారు స్కూళ్ళలో. సో మీరు చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరి మీద కూడా ఎవరి మాయల పడకూడదు. ఫస్ట్ మన చదువు మీద ఫోకస్. అలాగే ఈ డ్రగ్స్ కూడా అడిక్ట్ అవ్వద్దు. తెలుసా డ్రగ్స్ అంటే? సినిమాలో చూసింటారు. ఇంకా పెద్దగా ఐడియా లేకపోయినా కూడా మీ బయాలజీ టీచర్ ఏమైనా చెప్తుండొచ్చు. కానీ కోకైన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి దీంట్లో. ఏమా ఇప్పుడు గంజా కానీ ముఖ్యంగా మనకి గంజా కోకైన్ వీటికి అడిక్ట్ అవ్వద్దు. అసలు స్పోర్ట్స్ మెన్స్ వాడుతుంటారు కొన్ని డ్రగ్స్, ఇది తెలియకుండా తర్వాత వాళ్ళు కూడా కేసులు ఎదుర్కొంటారు. అది మనం ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే అప్పటికప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏమంటారు యాంటీబయాటిక్ టాబ్లెట్ వేస్తే ఎట్లా తొందరగా క్యూర్ అవుతుందో ఆ డ్రగ్ వాడితే ఇమ్మీడియట్గా మనకి తొందరగా శక్తి వస్తుంది, బాగానే అనిపిస్తుంది. కానీ రాను ఆ బాడీ అంతా నాశనం చేస్తుంది, మన శరీరాన్ని నాశనం చేస్తుంది. అవి లేకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది అనమాట. సో అవి వేసుకుంటే మనం బతుకుతామనే స్టేజ్కి వచ్చేస్తారు. సో మీరు అవి కూడా వాటికి కూడా అడిక్ట్ అవ్వద్దు, ముఖ్యంగా చిన్నపిల్లలు. ఏం తల్లి? ఇప్పుడు మనకు పల్లెటూళ్ళలో కాబట్టి ఆ ప్రభావం ఎక్కడా ఉండదు, రావదు. కానీ మీ దృష్టికి వస్తే మీ మేడం వల్ల దృష్టిలో పెట్టాలా, వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. సెటిల్మెంట్ ఉండాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి. అప్పుడే అవన్నీ ఆలోచించాలి. మీరు చెప్పంటే మీ అధికారులు స్కూల్ చదువు వాళ్ళందరూ విషయాలు చెప్పాలా. చాలా మనం ఎంత బాగుపడాలో అంత ఎనర్జీ ఉంటుంది. ఫ్రెండ్స్ ఉంటారు, ఏం డౌట్ వచ్చింది అనుకో పక్కనే ఉంటారు. మన ఫ్రెండ్కి చెప్తున్నామంటే ఇది మార్క్ వెళ్ళిపోయింది, ఈ మార్కులు అంతా సెకండరీ అండి. ఏదో మార్క్ వెళ్ళిపోయింది చెప్పేసి వాడు ఎక్కువ చదివేస్తామని అనుకోకూడదు. ఎప్పుడు మనం చెప్పేటప్పుడే మనం చాలా కరెక్ట్గా ఉన్నామా లేదా అర్థం అవుతుంది. మనం ఏమైనా ఉపజెప్పించుకుంటాం పాఠం. ఉపజెప్పించడం మనం ఏం చేస్తాం? ఇప్పుడు టీచర్ ఉంటారు, టీచర్కి ఎందుకు అంత సబ్జెక్ట్ వచ్చి చెప్పండి. ఉపాధిస్తూ ఉంది. ద సేమ్ ఏజ్ ఉండే పర్సన్ గవర్నమెంట్ సెక్టర్లో లెస్ దాన్ 1 lakh ఉంటుంది. మనకు ఇక్కడ ద కామన్ ఫ్యాక్టర్ ఇస్ మనీ ఎర్నింగ్. నీకు కావాల్సిందే క్రియేటివిటీ, నీకు కావాల్సిందే ఇన్నోవేషన్, నీకు కావాల్సిందే ఐడియాలజీ, నీకు కావాల్సినటువంటి మోటివేషన్. మోర్ దాన్ ద గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ sectors will give you up-to-date life, up-to-date news, up-to-date culture, up-to-date generation, up-to-date software knowledge, up-to-date what all commands are going in the future generation. Okay, మన భారతదేశము దేంట్లో ఫస్ట్? ఫస్ట్ ఏది? సెకండ్ ఏది? థర్డ్ ఏది? ఫోర్త్ ప్లేస్లో ఉండే చైనా సెకండ్కి వచ్చింది. 7th ప్లేస్లో ఉండే మనం ఫస్ట్కి వచ్చినాం. స్థలము చైనా వాళ్ళకి 4వ స్థానంలో ఉండదు, వాళ్ళకి 4 ఎకరాలు ఉంటుంది. ఫస్ట్ ఇస్ USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇండియా వచ్చేసి 4వ స్థానంలో ఉంది. వాట్ అబౌట్ చైనా? చైనా సెకండ్ ఉంది. మన ఇండియన్ ఎకానమీ వచ్చేసి 4వ స్థానంలో ఉంది. అది దేంట్లో ఉందంటే 4.1 trillion USD, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డాలర్లో ఉంది. చైనా వచ్చేసి 14.19 trillion US డాలర్స్లో ఉంది చైనా. మనము 4th ప్లేస్లో ఉన్నాం. అది దట్టు 4.1. Do you know what is the population of America? I mean, ఎంత జనాభా ఉండొచ్చు? What is the population of India? 140 crores, 140 కోట్ల జనాభా ఉండేది ఇండియా. అమెరికా ఎంత?
20 to 25 crores. జపాన్ అంతా 20 to 25 crores. జపాన్ ఎందుకబ్బా మమ్మల్ని కూసిపెట్టుకొని మా పిల్లలు, నీతో పాటు పక్కన పిల్లలు ఉన్నారు కదా, నీతో పాటు నీ స్టూడెంట్స్ ఉన్నారు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, కాబట్టి మనము అమ్మ నాయనకి ఇబ్బంది పెట్టకూడదు. సరేనా? పెడతారా? మీ నాయన మీ ఊరి నుంచి రావాలంటే తల్లిదండ్రులు తలెత్తుకొని గర్వపడేటట్టు మన ప్రవర్తన ఉండాలి. తల్లిదండ్రులు గర్వపడేటట్టు మన ప్రవర్తన ఉండాలి. మనము బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని మంచిగా నెల జీతం మనం ఇలాంటి వారు ఉంటే కూడా మన సచివాలయంలో డేటాను ఇచ్చేయచ్చు. మీకు పడలేదు, మాకైతే స్కూల్కి ఆ వివరాలు సరిగ్గా తెలియవు. ఎవరికి పడినాయి అనేది పిల్లల్ని అడిగితే మీరు చెప్తే తప్ప తెలియదు అన్నమాట. అవన్నీ వివరాలు మనకు సచివాలయంలో ఇవ్వబడ్డాయి. కాబట్టి ఏది ఉన్నా కూడా సచివాలయం ద్వారా మనము తెలుసుకొని ఏదైనా అట్లా కారణాల వల్ల రాకపోతే కూడా వెంటనే వివరాలు మన ప్రతి స్కూల్ నుంచి మేము తీసుకున్నాము. ఆ డేటాను డిస్ట్రిక్ట్ పంపించాము, ఈఓ ద్వారా కలెక్టర్ సార్కి వెళ్ళాలి. ఇంకా ఎవరైనా అలా ఉంటే కూడా మీరు వెంటనే కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం పాఠశాలలో అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలో ఎలా అయితే ఉంటాయో ఎగ్జామ్స్ విషయం కావచ్చు లేదా ఇతర కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలలు కూడా రెండు సమానంగా ఇప్పుడు తేడా లేకుండా ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మీరందరూ మీ యొక్క ముఖ్యమైన మీ యొక్క అభిప్రాయాలు కావచ్చు లేదా మీ యొక్క ఆదేశాలు ఇక్కడ ఒక్కొక్కరు తెలియపరిచి ఈ ప్రోగ్రాంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటిని హెచ్ఎం సార్ కరెస్పాండెంట్ సార్ నిర్వహిస్తారు. మాకు మండలంలో ఇంకా మిగిలిన స్కూల్ కూడా కొంచెం మానిటరింగ్ చేయాల్సి ఉంది, అటెండ్ కావాల్సి ఉంది. కాబట్టి ఈ వివరంగా అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క కార్యక్రమం గురించినట్టు నేను ఇంకా వేరే పాఠశాలకు వెళ్ళాల్సింది కాబట్టి అందరిగా కూర్చుంటాను. లైట్స్ ఉంటే లైట్స్ ఆఫ్ చేయకురా, ఏదైనా ఉంటుంది క్లీన్ చేయరా, ఇటువంటి చెప్తూ ఉండాలి. ఎందుకంటే అలవాటుగా మారుతుంది పిల్లవాళ్ళు. దానికి ఒకటే ఉదాహరణ, పేరెంట్ ఒక తండ్రి పిల్లవాడికి ఎప్పుడు కూడా ఇవే చెప్తున్నాడు. అరే ఫ్యాన్ చేయి, ఫ్యాన్ ఆఫ్ చేయరా, లైట్ ఆఫ్ చేయరా, ట్యాప్ బంద్ చేయి, అది ఎప్పుడు ఎప్పుడు వస్తుంది? ఇండస్ట్రీ వల్ల వస్తుంది. చదవడం వల్ల చదవడం వల్ల వస్తుంది. ఫస్ట్ చదివినప్పుడు ఏమేమి అర్థం కాకపోవచ్చు, సెకండ్ టైం కూడా అర్థం కాకపోవచ్చు. ఆ విధంగా తయారు చేయాలి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పిల్లవాళ్ళ మీద శ్రద్ధ అనేటువంటిది వస్తుందో ఖచ్చితంగా స్కూల్కి వస్తారు. స్కూల్లోన టీచర్స్ ఏం చెప్తున్నారు, సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉందా లేదా, కాబట్టి డ్రింకింగ్ వాటర్ పెట్టాలా లేదా, మినరల్ వాటర్ పెట్టాలా లేదా, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ప్రతి సబ్జెక్టు టీచర్ పోతున్నాడా లేదా చూడాల్సిన బాధ్యత కూడా మంది ఉంది. ఊరికే స్కూల్లో చేర్పించాము వాళ్ళే చూసుకుంటారంటే ఎటువంటిది కాదు. మామూలుగా అందరితో పాటుగా మీ పిల్లవాడు కూడా మామూలు పాస్ అవుతాడు, అందరిలోన ఒకడైపోతాడు. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు కోకలో ఉన్నారు, అందరికీ జాబ్స్ రావడంలే. ఇది 5% 10% మాత్రం జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ 5% 10% మనం ఉండాలి అంటే టీచర్స్ తో పాటుగా మన కృషి కూడా ఉండాలి. మనం కూడా కృషి చేసే తప్ప పిల్లవాడిని